ఓం గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఒక మంచి కథ చెప్తాను, ఏది వినండి. ఏది కానీ మన మంచికే అంటారు కదా, దాని విషయంగా. రాజుగారు వేటకు బయలుదేరదామని అనుకుంటారు. ఆ సమయంలో మంత్రి గారిని పిలిపించి వేటకు బయలుదేరదామనే వరకు రాజుగారు కత్తి తీసుకోగా చేతికి చిన్న గాయం అవుతుంది. గాయమైన తర్వాత రాజు మంత్రితో అంటాడు, మనం వేటకని బయలుదేరితే నాకు ఇలా జరిగింది ఏంటి అని మంత్రి గారితో అంటుంటే, రాజుగారు ఏది కానీ మన మంచికే అని మంత్రి గారు అంటారు. అన్న తర్వాత రాజుకు కోపం వస్తుంది. కోపం వచ్చి, అదేంటి నాకు దెబ్బ తగిలితే మన మంచికే అనడము మీరు అని చెప్పేసి కోపంతో సైనికులను పిలిచి మంత్రి గారిని చెరసాలలో బంధించండి అని చెప్పి చేతి గాయానికి పట్టి కట్టుకొని వేటకు బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత వేటకని వెళ్ళిన దారిలో వేటాడుతుండగా అడవి మనుషులకు దొరకడం వల్ల రాజుగారు అడవి మనుషులు రాజును వాళ్ళ దేవరకు బలి ఇవ్వడానికి తీసుకెళ్ళి బలిస్తా అని అనుకునే సమయానికి రాజుగారి చేతి గాయాన్ని చూసి బలి ఇవ్వకుండా ఆపేస్తారు. ఎందుకంటే బలి ఇచ్చే సమయంలో ఎలాంటి గాయాలు తగిలి ఉండకూడదు గనక ఆ విధంగా రాజుగారిని చేతి గాయం ఉండడం వల్ల వదిలేస్తారు. ఆ తర్వాత రాజుకి అర్థమవుతుంది, అందుకే అన్నాడేమో మంత్రి గారు ఏది కానీ మన మంచికే అనే మాట అని. అప్పుడు అర్థమయ్యి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఏది కానీ మన మంచికే అన్నావుగా, నిజమే, మరి నేను అంటే బలి ఇచ్చే సమయంలో దెబ్బ తగిలిందని వదిలేసాను, మరి నిన్ను చెరసాలలో బంధించిన కదా, మరి ఆ విషయం ఏంటి, నువ్వు నా వల్ల చెరసాలలో ఉన్నావు కదా, నీకెలా మంచి అంటే, రాజుగారు మీతో పాటు నేను కూడా అడవికి వచ్చి ఉంటే నన్ను బలిచ్చేవారు కదా మిమ్మల్ని వదిలేసి అని మంత్రి సమాధానం ఇచ్చిన తర్వాత చిరునవ్వు నవ్వుతారు. నిజమే, ఏది కానీ మన మంచికే. శ్రీమాత్రే నమః. నా కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.